RTV 9 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైపు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు। కార్మికుల శ్రమతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు। కార్మికుల శ్రమ, పట్టుదల, అంకిత భావాన్ని స్మరిస్తూ వారికి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అభినందనలు తెలియజేశారు। అలానే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘనంగా నిర్వహించారు। సిపిఐ, సిపిఎం, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు పాను గోతురామ్ లాల్ నేతృత్వంలో మున్సిపల్ కేంద్రంలో కార్మికుల ర్యాలీ నిర్వహించారు। అదేవిధంగా ధారావత్ తండాలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి జెండా ఎగురవేశారు। మరిపేడ మండల సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఈ వేడుకల్లో జెండా ఎగురవేసి అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ నివాళులర్పించారు। మరిపేడ మున్సిపాలిటీలోని పలు సెంటర్లతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఎల్టీయూసీ అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం కార్మిక లోకం 139వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించి అరుణ పతాకాలు ఎగురవేశారు। అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు। ఈ సందర్భంగా కార్మికులంతా హక్కుల సాధన కోసం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు। సివిల్ సప్లై గోదాం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ పానుగోదు రాంబాల్ ముఖ్య అతిథిగా హాజరై ఎర్ర జెండాను ఎగురవేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యల సాధనకై చైతన్యం అధ్యక్షుడు ఎట్లుల్ల నారాయణ, పి వెంకన్న, అంజీ, ఎం వెంకన్న, పి రమేష్, పి నరేష్, పి హనుమత్తు, భద్రు, బి వెంకన్న, ఎన్ కార్తిక్, ఎన్ వెంకటేష్, ఎం యాకయ్య, మధు, జె వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు। భవన నిర్మాణ సంఘం మరిపేడ మండల అధ్యక్షుడు ధారావత్ వెంకన్న ఆధ్వర్యంలో వేడే సందర్భంగా 300 మంది కార్మికులకు టీషర్ట్లు అందజేశారు। అనంతరం వెంకన్న మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రామికులు వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన రోజు మే 1 అని అధిక పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతూ సమాన పనికి సమాన వేతనాన్ని కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న రోజు మేడేగా జరుపుకోవడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దొండెర్ వీరన్న, సంఘం ఉపాధ్యక్షుడు మాల్చూర్ కృష్ణమూర్తి, మురళి, బానోత్ వీరన్న, గంజి శ్రీను, వెంకట్రావు, గుంటి శ్రీను, కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా మండల కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద సిపిఐ కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్, సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపక్క యాకన్న, సిఐటియు నాయకులు నారాయణ, అంజీ, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు। అనంతరం సిఐటియు కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పలు సెంటర్లో వేడుకలను ఘనంగా నిర్వహించి జెండాలను ఎగురవేశారు। బస్టాండ్ సెంటర్లో మండల ఆటో యూనియన్ నాయకుడు షేక్ మక్సూద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మరిపెడ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ యాకూబ్ పాషా జెండా ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బోర గంగయ్య, కోశాధికారి నాగేష్, కోటి సైదులు అశోక్, రాజు, వెంకన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు। శాంతి థియేటర్ సెంటర్ మార్బుల్ సంఘం అధ్యక్షుడు పఠాన్ అహ్మద్, మాజీ ఉపాధ్యక్షుడు పఠాన్ యాకూబ్, కోశాధికారి రమేష్, షేక్ జానీ తదితరులు మేడే వేడుకలు నిర్వహించారు। జరిగేటువంటి ఒకే ఉన్నటువంటి పెట్టుబడిదారి ఉద్యమానికి వ్యతిరేకంగా లేచిన ఉద్యమమే, శ్రామిక ఉద్యమమే ఈ మేడే ఉద్యమం। ఈ మేడే ఉద్యమం 1986 నుండి